ఎలాగున్నావు అంజలి? ఎవరు నువ్వు? ఏంటి అంజలి అప్పుడే మర్చిపోయావు? నేను కార్తీక్ని. సారీ అండి, మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు. భూపేష్ నగరంలో ఉండేటప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే చెప్పు తీసుకుంటావు కదా. నువ్వా? చెప్తే కాదు, చంపేయాలి నేను. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తావా? అందులో నా తప్పేం లేదు అంజలి, ఆ అమ్మాయి నా వెంట పడింది. మనిషివేనా నువ్వు? హలో రవి, నన్ను ఒక టీస్ చేస్తున్నాడని చెప్పి వాడిని తోసేసి వచ్చాను. వాడు కింద పడిపోయి చనిపోయాడు. అయితే అక్కడ ఉండొద్దు అంజలి, త్వరగా ఇంటికి వెళ్ళిపో. నేను వెంటనే అక్కడికి వస్తాను, నువ్వు భయపడకు. బాగా తలనొప్పిగా ఉంది. చెప్పమ్మా. ఏమమ్మా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? కొంచెం వర్క్ ప్రెషర్లో ఉండి చూసుకోలేదు. ఓ అలాగా, తిన్నావమ్మా? ఇంకా లేదమ్మా, తింటాను. ఓహో సరే అమ్మా, జాగ్రత్త, వర్క్ బాగా చేసుకో. సరే అమ్మా, బాయ్. హలో, ఎవరు? ఎవరు పంపించుంటారు? హలో, ఎవరు? హలో అంజలి, నా మాట్లాడేది. నువ్వు కార్తిక్ని చంపినట్టు మాకు తెలిసిపోయింది. నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపో, లేకపోతే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా అంజలి? నువ్వు ఇప్పుడు ఎంత కంగారు పడినా లాభం లేదు, ఎందుకంటే ఈ విషయం రవికి కూడా తెలుసు. సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజ్ అవుతూ కంగారు పడుతున్నావు?
నేనెక్కడున్నానని నీకెలా తెలుసు? నీకోసం ఆ మాత్రం చేయలేనా? అమ్మ నాన్న బాగున్నారా? హా, బాగున్నారు. ఉద్యోగం ఎలాగుంది? ఏంటి ప్రతిదానికి ఆ అని సమాధానం ఇస్తున్నావు? సరే అయితే. అసలు తన ఫోన్లో ఏం చూస్తున్నాడు? అంజలి, అంజలి, అమ్మో, చూసినట్టున్నాడు. వస్తున్నా. సరే కేక్ తెస్తా, కట్ చేద్దాం. సరే. సరే ఉండు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, తీసుకొస్తా. అదేంటి, చంపింది తన ఫ్రెండే కదా, ఇంత కూల్గా ఉన్నాడేంటి? అమ్మో, తన ఫ్రెండ్ని చంపాలని కేక్లో విషం పెట్టి చంపాలనుకుంటున్నాడేమో. అంజలి, మరి ఆ పోలీస్ కేసు ఏమైనట్టు? లేదంటే అంతా తెలిసిన రవి ఇలా చేస్తున్నాడా? అసలు ఏం జరుగుంటుంది? ఆ పోలీస్ కేసు ఏమైనట్టు? రవి, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అమ్మయ్య వచ్చావా? మీతో కూడా ఒక విషయం మాట్లాడాలి. నన్ను తప్పుగా అనుకోకు, నీకు విషయం చెప్పాలి రవి. ముందు నేను చెప్పేది విను. కార్తీక్ గురించి మాట్లాడాలి. వాడు నాకు 10 ఏళ్ళుగా తెలుసు, నా ప్రాణ స్నేహితుడు. నువ్వు ఎప్పుడైతే కాల్ చేసావో ఆ రోజు నుంచి నాకు కార్తీక్ కనబడడం లేదు. ఆ రోజు కాల్ చేసి చెప్పాక ఆ ప్లేస్ అంతా వెతికాను. ఆ ప్లేస్ అంతా వెతికాక నా స్నేహితుడు రక్తం మార్కులు తప్ప ఇంకేం కనిపించలేదు. అవును రవి, అంతా నా వల్లే. ఆ రోజు నీ ఫ్రెండ్ నన్ను హెరాస్ చేశాడు. నీ ఫ్రెండ్ నన్ను చేపట్టుకొని లాగాడు, అందుకే తను వెనక్కి తోసేసా. నేను తనని తోసి వెళ్ళిపోయాకే తెలిసింది తను చనిపోయాడని. నీకు ముందే వాడిని పరిచయం చేయాల్సింది. వాడు ఇంకా బతుకుండేమో. నన్ను క్షమించు రవి. నువ్వు చేసిన చిన్న తప్పు కాదు, అతను నా ప్రాణ స్నేహితుడు. నన్ను నమ్ము రవి, నేను నిజంగా ఈ తప్పు చేయలేదనిపిస్తుంది. నమ్మాల్సింది అంజలి. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. నిన్ను క్షమించలేను అంజలి. మర్యాదగా పోలీసులకు లొంగిపో. అంటే నన్ను అరెస్ట్ చేయిస్తావా? తప్పదు అంజలి, లొంగిపో.
రవి, ఎక్కడున్నావు? నువ్వు అనుకున్నట్టు కార్తిక్ని అంజలి చంపలేదు. దీని వెనకతల వేరే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. నేను ఎందుకు చెప్తున్నాను విను రవి, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో మనం ట్రేస్ చేసాం కాబట్టి నీకు చెప్తున్నా. అంజలి అయితే ఈ విషయంలో అసలు ఎటువంటి తప్పు చేయలేదు. అయితే కార్తీక్ని చంపింది అంజలి కదా? అవును రవి, నువ్వు వినది నిజమే. కార్తిక్ని చంపింది అంజలి కాదు. ఇందులో వేరే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు వంశీ. ఎప్పటి నుంచో అతని కోసం వెతుకుతున్నాం, కానీ అతనే ఈ కేసులో ఇరుక్కుంటాడని అస్సలు ఊహించలేకపోయాం. ఇప్పటికైనా అంజలిని అర్థం చేసుకో, ఎందుకంటే తను చాలా మంచిది. అతని పేరు వంశీ. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉన్నదని నాకు తెలుసు. అయితే మీరిద్దరం మళ్ళీ కలుస్తారని అనుకోలేదు. క్షమించు అంజలి, నిజం తెలుసుకోకుండా కోపడ్డాను. పర్లేదు రవి, అయినా నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా, ఇంకా ఉంటావు అనుకోలేదు. భయ్యాన్ని నిజం దాచేస్తుంది అంజలి. నువ్వు నన్ను నమ్మనట్లు నేను నిన్ను నమ్మలేకపోయాను. మరి కార్తిక్ని ఎవరు చంపినట్టు? అసలు ఎవరు చేశారు? దేనికి అవసరం? అసలు ఆ రోజు లాస్ట్ కాల్ కార్తీక్ నుంచి కాదు, నీ నుంచే. కార్తీక్ చనిపోయాక కార్తీక్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అది ఎవరు చేశారో తెలుసుకుందామని చాలాసేపు ట్రై చేశాను. నాకు తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. కార్తీక్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేశాడు. అంటే కార్తిక్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్లారా? అయి ఉండొచ్చు. అంతలోనే నన్ను బెదిరిస్తున్నట్టు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తీరా చూస్తే ఆ కాల్ వచ్చింది నీ లొకేషన్ నుంచి. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ఆ కాల్ అలా మాట్లాడించింది. నిన్ను ఇక్కడికి రప్పిస్తే నీ వెనకదలు ఎవరున్నారో తెలుస్తుందని తెలిసే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. సరే అయితే వాడెవడో నేను కనిపెడతాను. నేను చెప్తాను. నువ్వు పెట్టిన వీడియోలో
లాస్ట్ వీడియోలో నువ్వే దొరికిపోయావు. నిన్నెంతో ప్రేమించా అంజలి. అని నీ చూపెప్పుడు నదిపై నా దారికి కార్తీక్ కొట్టొచ్చాడని వాడిని కూడా చంపేశాను. ఇందులో నీ తప్పేం లేదంజలి, చేసిందంతా నేనే. చేసిందంతా చేసి మీరు నన్ను బంధించవచ్చు, కానీ నాలాంటి వారు చాలా మంది పుట్టుకొస్తారు. అనుకోని సంఘటనలు అనుకునే వారి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేస్తాయి. అది ఏ బంధానికైనా మనస్పర్ధలు అవాంతరాలుగా ఏర్పడతాయి. స్వచ్ఛమైన ప్రేమికుల మధ్య కూడా భేదాభిప్రాయాలు ఏర్పడేలా చేస్తాయి. నిదానంగా ఆలోచించే తత్వంతో పాటు సహనంతో కూడా ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది.